భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మళ్లీ దూకుడు పెంచింది. గత 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ఈ పాత పార్టీకి తిరిగి గద్దెను చేజిక్కించుకోవాలన్న సంకల్పంతో ఇప్పుడు ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోంది. గుజరాత్లోని అహ్మదాబాద్ను వేదికగా చేసుకుని ఏప్రిల్ 8, 9 తేదీల్లో జరిగిన సిడబ్ల్యూసి, ఏఐసిసి సమావేశాల్లో నాయకత్వం పార్టీ పునర్నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది గుజరాత్లో జరిగిన తొలి విస్తృత స్థాయి కాంగ్రెస్ సమావేశం కావడం విశేషం. మోదీ స్వస్థలమైన ఈ రాష్ట్రంలో జరిగిన ఈ మీటింగ్ రాజకీయంగా బీజేపీకి సవాల్ విసిరినట్టే. గత 30 ఏళ్లుగా గుజరాత్లో గెలుపులేని కాంగ్రెస్ ఇక్కడి నుంచి తిరిగి ఉత్సాహాన్ని పొందాలన్న లక్ష్యంతో ముందుకొచ్చింది. ఈ సమావేశంలో 169 మంది ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఇందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు ఉన్నారు. జిల్లాల స్థాయిలో పార్టీలో సంస్కరణలు, స్థానిక నేతలకు అధికారాలు కల్పించే అంశాలపై కీలక చర్చలు జరిగాయి. ముసాయిదా కమిటీ తయారు చేసిన తీర్మానాల్లో గుజరాత్పై ప్రత్యేక దృష్టితో ఒక తీర్మానం కూడా ఉంది. సభ మొదటి రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక స్థలాన్ని సందర్శించి ఆయన వారసత్వంపై బీజేపీ చేస్తున్న రాజకీయ ప్రాప్తిని తీవ్రంగా విమర్శించారు. పటేల్, గాంధీ, నెహ్రూలు నిజమైన వారసులు తామేనని కాంగ్రెస్ ఘనంగా ప్రకటించింది. రెండవ రోజు జరిగిన సమావేశంలో 1700 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. పార్టీకి ప్రణాళికలు, ప్రచార వ్యూహాలు, సోషల్ మీడియా వినియోగం, పార్టీ ఆస్తుల నిర్వహణ వంటి అంశాలపై నేతలకు స్పష్టమైన మార్గదర్శనం అందించారు. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ పార్టీ వికేంద్రీకరణను మద్దతుగా ప్రకటించారు. జిల్లా స్థాయి నాయకులకు మరింత అధికారం, బాధ్యతలు అప్పగించడానికి చర్యలు చేపట్టారు. ఇకపై జిల్లా అధ్యక్షులు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండే విధంగా ఒక కొత్త నిబంధనను తీసుకురావాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఖర్గే, రాహుల్ గాంధీ ఇద్దరూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఖర్గే మాట్లాడుతూ బీజేపీ దేశంలోని ప్రధాన సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మత విభజనపై ఆధారపడుతోందని ఆరోపించారు. పటేల్ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ కు భిన్నమైనవని, ఆయనను తమ వంటిగా చూపించడమే ఒక రాజకీయ నాటకం అని విమర్శించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ పార్టీ గతంలో దళితులు, ముస్లింలకు మాత్రమే మద్దతిస్తూ ఓబీసీ వర్గాన్ని విస్మరించిందని, ఇది ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ తిరిగి గెలవాలంటే ఈ సామాజిక వర్గాలను సమానంగా అంగీకరించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 2025ను పార్టీ పునర్నిర్మాణ సంవత్సరంగా ప్రకటించిన కాంగ్రెస్ గుజరాత్లో కొత్త ఆశలతో ప్రయాణం ప్రారంభించింది. బీజేపీ సొంత బురుజుపై ఉత్సాహంతో అడుగులు వేసిన కాంగ్రెస్ పార్టీ వ్యూహాల మార్పుతో తన పునరాగమనానికి మార్గం సుగమం చేసుకునే ప్రయత్నంలో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.